హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే. ఈరోజు వీడియో ఎస్పెషల్లీ మీకోసమే అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి వీడియో, మీకు యూజ్ అయ్యే వీడియో అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. అండ్ నార్మల్‌గా చాలామంది ఏంటంటే లైఫ్‌లో ఏదో కొన్ని గోల్స్ పెట్టుకొనో లేదా ఏదో ఒకటి సంథింగ్ నేను ఇది చెయ్యాలి అని చాలా మంచి టార్గెట్ అయితే పెట్టుకుంటారు. బట్ డెఫినెట్‌లీ ఆ టార్గెట్ పెట్టుకున్నా కూడాను అది చాలా మంది సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయలేరు అనమాట. సో, ఏమవుతుంది? ఏంటి? నేనిది సాధించాలి అని చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నాను. బట్ ఏదో నన్ను వెనక్కి లాగుతుంది. అసలు ఏం జరుగుతుంది? అని కొంతమందికి ఒక డౌట్ కూడా వస్తుంది. బట్ డెఫినెట్‌లీ మీరు కనుక ఏదైనా సరే స్ట్రాంగ్‌గా అనుకోని, నేనిది చేసి తీరాలి. నేనిది సాధించాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ మీరు వదులుకోవాల్సిన 5 విషయాలేంటో నేను చెప్తాను. ఈ 5 విషయాలు మీరు వదులుకోలేదంటే మాత్రం మీరు ఏమనుకున్నా కూడాను అది సక్సెస్‌ఫుల్‌గా అయితే ఫినిష్ చేయలేరు. సో, అవేంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. సో, మీరు అవాయిడ్ చేయవలసిన వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అమ్మాయిల పిచ్చి. మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఎందుకు అంటే చాలామంది అబ్బాయిలు కొంతమంది గర్ల్స్‌కి బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. యాక్చువల్లీ అట్రాక్షన్ తప్పా, రైటా అనే దాని గురించి మనం పక్కన పెడితే మెయిన్‌గా ఏంటి అంటే మీరు ఎగ్జాంపుల్‌గా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు. ఐ థింక్ తనని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు అనుకోండి. ఆ అమ్మాయి మీద పిచ్చి ఉన్నా తప్పు లేదు. కానీ అలాగే మీకు మ్యారేజ్ అయిపోయి ఉన్న మీ వైఫ్ పైన కూడా మీకు అదే పిచ్చి ఉన్నా కూడా అది తప్పేం కాదు. కానీ నేను చెప్పేదెక్కడ అంటే చాలామంది అబ్బాయిలేంటంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. చాలామంది అమ్మాయిలకి బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్లీ మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంటుంది కొంతమంది అబ్బాయిలకి. బట్ అలాగే ఇలా అంటే మల్టిపుల్‌గా మెయింటైన్ చేసే వాళ్ళెప్పుడైనా కూడాను లైఫ్‌లో సక్సెస్ అవ్వలేరు. డెఫినెట్‌లీ చెప్తున్నాను. మీకిది కొంచెం కష్టంగా అనిపించినా కూడాను 100% నిజమనమాట ఇది. సో, ఇలాంటి బిహేవియర్‌తో, నెగెటివ్ మైండ్ సెట్‌తో ఆలోచించే వాళ్ళెప్పటికీ కూడాను ఏదైతే లైఫ్‌లో అనుకుంటున్నారో అది సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చెయ్యలేరు. అండ్ తర్వాత మీకు మెల్లమెల్లగా ఇప్పుడు అర్థం కాకపోయినా కూడాను ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అర్థమవుతుంది. నేనెందుకు ఇన్ని మిస్టేక్స్ చేశానా అని చెప్పేసి. బట్ మీకెవరికైనా ఇలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ వదిలేసేయండి. మాక్సిమం అవాయిడ్ చేసేసేయండి. అలాంటి వాళ్ళు లైఫ్‌లో హ్యాపీగా ముందుకు వెళ్ళినట్లు ఎక్కడా లేదు అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎవరిదైనా ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు వాళ్ళు ఐ థింక్ వాళ్ళు రియలైజ్ అయ్యి మీకు సారీ చెప్తే ఖచ్చితంగా క్షమించేసేయండి వాళ్ళని. అంతేకాని చాలామంది క్షమించటం పక్కన పెడితే, ప్రతిదానికి అపార్థం చేసేసుకొని వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి అనే టార్గెట్స్‌తో ఉంటారు కొంతమంది. బట్ ఆ బిహేవియర్ ఉన్నవాళ్ళు కూడాను అనుకున్నది ఎప్పటికీ సాధించలేరు. అంటే ఎప్పుడూ మన మైండ్ అనేది ఏం చేయాలి అనుకున్నది పాజిటివ్‌తోనే వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా నేను చేస్తాను, చేయగలను. ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా సరే నేను ఫినిష్ చేస్తాను అనే టార్గెట్స్‌తో ఉండాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలి కానీ బట్ ప్రతిదానికి కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటా, వాళ్ళని ఏదో విధంగా బ్లేమ్ చేద్దాం, వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెడదాము అనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడాను సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ని రన్ చేయలేరు అనమాట. మీకు అలాంటి థాట్ ఉంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేసేసేయండి. ఇలాంటి థాట్స్‌తో ముందుకు వెళ్ళలేరు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అనమాట. సో, అండ్ ఎప్పుడు కూడాను చాలామంది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అనమాట కొంతమంది రెగ్యులర్‌గా కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే బాగా విపరీతమైన కోపం వచ్చినప్పుడు కూడాను కొంచెం నెగెటివ్ వర్డ్స్ వాడుతూ ఉంటారనమాట. ఇలా ఎవరైతే కొంచెం బ్యాడ్‌గా మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు కూడా అంత హ్యాపీగా మూవ్ అవ్వలేరనమాట లైఫ్‌లో. ఏది అనుకున్నా కూడా అది మధ్యలోనే ఆగిపోతుంది. అది పూర్తి చేయలేరు. అంటే ఎక్కడో ఒక చోట వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. లేదా అపోజిట్ పర్సన్‌కైనా అర్థమవుతుంది అనమాట. వీళ్ళు మాట్లాడితే చాలా వల్గర్‌గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం బెటర్ అని కానీ, లేదంటే ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసినా కూడా మన నేమ్ బ్యాడ్ అవుతుంది అని కానీ, ఇట్లాంటి థాట్స్ వస్తాయన్నమాట అపోజిట్ పర్సన్‌కి. సో, ఎప్పుడు కూడాను బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటానికి ట్రై చెయ్యమాకండి. ఒకవేళ మీకలా అనిపించినా కూడాను జస్ట్ ఆ టైంకి మీరు కొంచెం కంట్రోల్ అవ్వండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కామ్ అయిపోండి. ఆటోమేటిక్‌గా మీకేదైనా కోపం వచ్చినా కూడా అది కొంచెం డౌన్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఆవేశంలోనే ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. కోపంలో అనేస్తూ ఉంటారు ఆ టైంలో. కానీ మీరు జస్ట్ ఆ సెకండ్ కొంచెం కంట్రోల్ అవ్వగలిగితే అండ్ మీ లైఫ్ చాలా బ్రైట్ అండ్ సూపర్‌గా ఉంటుంది అనమాట. సో, గైస్ మీరు ఎప్పుడైనా కొంచెం ఇలాంటి వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్ నా నోటి నుంచి వస్తున్నాయి అని మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా వాటిని కొంచెం స్టాప్ చేయడానికైతే అలవాటు చేసుకోండి. యాక్చువల్లీ కొంతమంది కంట్రోల్ చేసుకోలేరేమో కానీ బట్ అది మెల్లగా కొంచెం
మైండ్‌లో ఒక టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇది స్టాప్ చేయాలి. నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటే అది పెద్ద కష్టమైతే కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రివెంజ్ అనమాట. అండ్ మనకన్నా ఎవరైనా బెటర్ అవుతున్నారంటే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. లేదా మనల్ని ఎవరినైనా మోసం చేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఇలాంటివి చాలా మంది థాట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ రివెంజ్ నేను మాట్లాడతాను అంటే రివెంజ్ తీర్చుకోవడం అనేది కరెక్టా? కాదా? అని కూడా మీ అందరికి ఒక డౌట్ రావచ్చేమో కానీ బట్ రివెంజ్ తీర్చుకోవటం అనేది చాలా రాంగ్ అనమాట అది. అండ్ మీ అందరికి కష్టంగా అనిపిస్తుంది కదా! ఈ వర్డ్ వినటానికి కూడా మీకు అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు కదా! రివెంజ్ తీర్చుకోవాల్సిందే. ఆ పెయిన్ నేను పడ్డాను. సో, నాకే తెలుస్తుంది అని కొంతమంది అనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. బట్ డెఫినెట్‌లీ ఓకే. మీ పెయిన్ నిజమే కావచ్చు. మీరు అంటే మిమ్మల్ని ఒకరు అంటే మీరు ఒకరిని ఇష్టపడినప్పుడు వాళ్ళు ఏమైనా మోసం చేసి వెళ్ళిపోతే చాలా పెయిన్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ పెయిన్ వాళ్ళు కూడా పడాలి. వాళ్ళు కూడా అనుభవించాలి. నేను ఎంతైతే బాధపడుతున్నానో వాళ్ళు కూడా పడాలి అని అనిపిస్తూ ఉంటుంది. దానికోసం ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. అండ్ ఇంకొంతమంది బిజినెస్ పరంగా కావచ్చు, ఏదన్నా ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, సో మిమ్మల్ని చీట్ చేసినప్పుడు కావచ్చు, ఆటోమేటిక్‌గా ఆ టైంలో అలా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అలా జరగాలి, ఇలా జరగాలి, ఏదో ఒకటి జరగాలి. వాళ్ళు ఏం హ్యాపీగా ఉండకూడదు. మనం ఎంత ఏడుస్తున్నామో వాళ్ళు అంతే ఏడవాలి. ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా! డెఫినెట్‌లీ వస్తాయి. కానీ కాకపోతే ఏంటంటే బట్ దానికోసం రివెంజ్ అని చెప్పేసి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మనుషులు చెప్పే సమాధానం కన్నా కూడాను కాలం చెప్పే సమాధానం చాలా గట్టిగా ఉంటుందనమాట. నెక్స్ట్ ఫైనల్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనీ అనమాట. సో, మనీని కూడా ఎప్పుడు కూడాను కేర్‌లెస్ చేయొద్దు. ఫస్ట్ మనీ చాలా ఇంపార్టెంటు. మనీకి చాలా వాల్యూ కూడా ఉంది. బట్ దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో కూడా తెలిసుండాలనమాట. అంటే ఒక వస్తువు తీసుకుంటున్నామంటే దానికి మనం ఈ మనీ పెట్టొచ్చా లేదా? లేదా ఒకరికిస్తున్నామంటే ఈ మనీ తనకి ఇవ్వొచ్చా లేదా? సో, అంటే చాలామంది వేస్ట్‌గా మనీ ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అవసరం లేకపోయినా కూడా పెడుతూ ఉంటారు. బట్ ఎందుకు అలా అంటే ఇలా మనం ఎప్పుడైతే విచ్చలవిడితనంగా మనీని ఖర్చు పెడుతూ ఉంటాం యాక్చువల్లీ మీ దగ్గర ఉండొచ్చు. ఈరోజు మనీ ఉంది. నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. నాకు ఆ కెపాసిటీ ఉందని మీకు అనిపించొచ్చు. బట్ డెఫినెట్‌లీ మన టైం బ్యాడ్ అయితే ఒకరోజొస్తుంది. సో, అప్పుడు అనిపిస్తుంది. సో, ఆ టైంలో నేనక్కడ మనీ అంత ఖర్చు చేయకుండా ఉండాల్సింది. ఆ మనీ నాకు ఈరోజు సేవ్ అయ్యేది కదా! నాకు యూజ్ అయ్యేది కదా! అనేది ఒక రోజు వస్తుందనమాట. ఆ రోజు రావాలని నేను కోరుకోవట్లేదు ఎవరికీ కూడాను. బట్ డెఫినెట్‌లీ చెప్తున్నాను. మనీకి రెస్పెక్ట్ ఇయ్యండి. వాల్యూ ఇవ్వండి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి. ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేయండి. అలాంటి వాళ్ళే లైఫ్‌లో ముందుకెళ్తారనమాట. అండ్ ఫైనల్లీ ఈ 5 పాయింట్స్ నేనేవైతే చెప్తున్నానో అవి బాగా గుర్తుపెట్టుకోండి. మీకు లైఫ్‌లో ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ వీడియో కూడా సేవ్ చేసుకోండి. వీలైతే షేర్ కూడా చేసేసేయండి. ఏమైనా మీరు అనుకుంటున్నప్పుడు చాలామంది అనుకుంటారు. అనుకోటానికి అనుకుంటారు. నేను అది చేయాలి, ఇది చేయాలి, సాధించాలి, అందరూ మెచ్చుకోవాలి. సంథింగ్ అనిపిస్తూ ఉంటుంది కానీ, వాటిని మీరు అలా అనుకుంటే సరిపోదు. కొన్ని హ్యాబిట్స్ కూడా మనం మార్చుకోవాలి. మనలో ఉన్న నెగటివిటీని పక్కన పెట్టేసేయాలి. పాజిటివ్‌గా ముందుకు వెళ్ళాలి. పాజిటివ్ థాట్స్‌తో ఉండాలి. యాక్చువల్లీ మీ అందరికీ తెలియకుండానే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. సో, అవి ఏమైనా ఉంటే సరి చేసేసుకోండి. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వచ్చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. అండ్ యాక్చువల్లీ మీరు ఏమైనా డౌట్స్ అడగాలనుకున్నా కేవలం లవ్, మోటివేషనల్‌గా మాత్రమే మీ క్వెషన్స్ ఉండాలనమాట. అలాంటి వాటికి మాత్రమే నేను రిప్లై చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను మాక్సిమం రిప్లై చేస్తానండి. లేదంటే వీడియో ద్వారా అయినా కూడా నేను ఎప్పటిలాగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.